ప్రైజ్ ది లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. మన దేవుని పేరు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, సమాధానకర్త, నిత్యుడగు తండ్రి, బలవంతుడైన దేవుడు కదండి. బలమైన కార్యాలు చేసే బలవంతుడు మన దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసే ఆశ్చర్యకరుడు మన దేవుడు. లేని వాటిని ఉన్నట్టుగా మార్చే దేవుడు, మృతులను సజీవులుగా లేపే గొప్ప దేవుని మనం ఆరాధిస్తున్నామండి. కొన్ని సందర్భాల్లో డాక్టర్స్ కూడా వదిలిపెట్టి మా చేతిలో లేదమ్మా, మా ప్రయత్నాలు చేశాము, ఇక తీసుకుని వెళ్ళిపోండి అని చెప్పినప్పుడు ఆ కుటుంబ సభ్యుల బాధ మనం వర్ణించలేమండి. అలాంటి స్థితిలో ఉన్న వాళ్ళకి దేవుడు, హాగరు అరణ్యంలో మరి ఎవ్వరూ లేరు, ఏ మనిషి సహాయం కూడా లేదు ఆమెకు, ఆ బిడ్డ చావు నేను చూడలేనని మరి దూరంగా వెళ్ళిపోయి ఏడుస్తూ ఉంటుంది. మరి ఆ బిడ్డ చావు చూడలేక ఎవ్వరు దిక్కులేని పరిస్థితిలో మరి ఆ చిన్న పిల్లవాడి మొర దేవుని సన్నిధికి వెళ్ళిందంట. హల్లెలూయా. మరి ఆ మొర ఆలకించి ఆ బిడ్డ ఏడుపే ఒక ప్రార్థనగా దేవుడు ఆలకించి ఆ బిడ్డని బ్రతికించిన దేవుడు. ఎవ్వరి సహాయం లేక ఇక అందరూ విడిచిపెట్టినప్పుడు, డాక్టర్స్ కూడా వదిలిపెట్టినప్పుడు మరి వారి మొర, వారి ఏడుపు నిజంగా దేవుని సన్నిధికి చేరుతుందండి. హల్లెలూయా. మరి ఎవ్వరి సహాయము లేని ఆ పరిస్థితిలో తప్పకుండా ఆ మొర దేవుని దగ్గరికి వెళ్తుంది. తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడు. ఒక కుష్ఠరోగి దేవుని దగ్గరకు వచ్చి, యేసయ్యా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమన్నప్పుడు దేవుడు ఏమంటాడు? నాకిష్టమే. హల్లెలూయా. అది శారీరక వ్యాధి కావచ్చు, ఎవరు బాగు చేస్తారు? అతను కూడా లోకమంతా వెలివేసింది, ఎవరి ఆదరణ లేదు, ఎవరి సహాయం లేదు, ఎవరు బాగు చేయలేరు. అందుకే అందరూ నన్ను విడిచిపెట్టేస్తారు. యేసయ్యా నీవు కూడా నీ ఇష్టము ప్రభా, నీకు ఇష్టమైతేనే సహాయం చేయి అన్నట్టుగా అడుగుతున్నాడు. దేవుడు వెంటనే అంటాడు కదా, నాకిష్టమే, నువ్వు శుద్ధుడు కమ్ము అనగానే ఆ వ్యక్తి బాగుపడ్డాడండి. హల్లెలూయా. దేవునికి ఇష్టమే, ఏ పరిస్థితినైనా ఆయన మార్చగలడు. మీ మొర, మీ కన్నీరు ఆయన వింటున్నాడండి. మీ జీవితాల్లో గొప్ప కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. ఈ సాక్ష్యాన్ని విందాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. నా బాబు డిసెంబర్ 31 నైట్ వెళ్ళాడు. జనవరి 1కు యాక్సిడెంట్ అయ్యింది. ఏడుపాయలకి వెళ్ళాడంటే నాకు చెప్పలేడు. ఫ్రెండ్స్తో వెళ్ళాడు. బండి మాదేడు, బండి కావాలని నాకు చాలా ఇబ్బంది పెట్టాడు. నా బాబుకు పెద్ద యాక్సిడెంట్ అయింది. వీళ్ళు ఏడుపాయలకి స్పీడ్ వచ్చి నా బాబు బండి గుద్దేశారు. మా బాబు పడిపోయాడు, వాళ్ళు పడిపోయారంట. తర్వాత నా బాబుకు మరీ ఘోరంగా కొట్టారు. వాళ్ళు కొట్టి సిగరెట్లతో కాల్చి నా బాబు చనిపోయాడని వదిలేసి వెళ్ళిపోయారు. వేరే వాళ్ళు నాకు కాల్ చేశారు, మీ బాబుకి యాక్సిడెంట్ అయిందంట. వెళ్ళేసరికి నా బాబు అసలు స్పృహలో లేడు. నా బాబు అసలు బతికున్నాడా లేడా అసలు గ్యారంటీ లేదు. అప్పుడు నర్సాపూర్ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు వాళ్ళు. ఆ డాక్టర్స్ మా వల్ల కాదు, ఎక్కడన్నా తీసుకెళ్ళండి అని చెప్పారు. అది మా అన్నయ్య తీసుకొని మల్లారెడ్డికి తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత అయినా కానీ డాక్టర్స్ మాకేం గ్యారంటీ ఇవ్వలేదు. బాబు ఏ క్షణంలో ఏమవుతుందో తెలియదు, చాలా సీరియస్ ఉంది, మీకు సంతకాలు పెట్టండి అని అంటే ఇంకా నాకు ఏం చేయాలో తెలియదు. నాకు ఉన్నాడే ఒక్క బాబు. ఆ బాబు ఏదడిగితే నేను అది ఇప్పించాము, నేను చేసిన తప్పదే. మీ మనసు కోమాలో ఉన్నాడు. నా బాబు నాతో మాట్లాడలే, అసలు మాట రాలే, చూపు రాలే. ఆ టైంలో నాకు మల్లారెడ్డిలో మేడం వాళ్ళు వచ్చారు. వాళ్ళతో నేను పేరు చేయించాను. అలా మొక్కలు నా బాబు పుట్టాడు. నా బాబు నాకు కావాలని ఎంత ఏడిచినా నాకు 15 రోజుల వరకు నా కొడుకు కళ్ళు తెరవలేదు. అప్పుడు మేడం వాళ్ళు వచ్చి ఇట్లా పేరు తీయించుకుంటారా అని అన్నారు. కానీ మేడం వాళ్ళు ఎవరో నాకు తెలియదు. నేను ఐసీలోకి పోయి వచ్చే వరకు మేడం వాళ్ళు వచ్చారు. నేను చేపిస్తానని మేడం తీసుకెళ్ళి ఐసీలో పేరు చేపించాను. తన చేసిన తర్వాత 2 గంటలకు కళ్ళు తెరిచాడు. ప్రతిరోజు 6 గంటలకు నేను వాళ్ళకు కాల్ చేస్తే వాళ్ళు ఫోన్ ద్వారా మాకు పేరు చేస్తున్నారు మా బాబుకు. ఇప్పుడు మా బాబు మంచిగుండు, మాట్లాడుతుండు. 3 నెలల తర్వాత మాట వచ్చింది. 15 రోజుల తర్వాత కళ్ళు తెరిచాడు. మేము ఎన్ని హాస్పిటల్ తిరిగినా మాకు ఎవరు నీ కొడుకు నీకు దక్కడు, ఎన్ని లక్షలు పెట్టినా కానీ నీ కొడుకు నీకు కాడు, ఎందుకు పెడుతున్నావు అమ్మా అని నాకు అన్నారు. అయినా నేను కాదు, నా బాబు నాకు కావాలి, నా బాబు మంచిగా ఎదురు అని నేను డాక్టర్స్తో మాట్లాడి మరి మల్లారెడ్డిలో మనోహర్ హాస్పిటల్లో ఉస్మానియాలో 3 నెలలు ఉన్నాను. నేను ఐసీయూలో ఉన్నాను. తర్వాత నా కొడుకు ఇప్పుడు మంచిగా ఉన్నాడు. ఆ దేవుని దయ వల్లనే నా కొడుకు మంచిగా అయిందని నేను నమ్ముతున్నాను. ఎవరైనా నాలాగా ఇబ్బందులు ఉంటే మీరు ఇట్లా చేయించుకోండి. ఆ మేడం వల్ల ఇట్లా ధన్యవాదాలు. అలాంటి వాళ్ళకి చాలా మందికి మీరు సాయం చేయాలి. ఆ యేసు ప్రభు ఇట్లా మీకు అందరికి మంచిగా ఉంచాలి. యేసు ప్రభా నీకు ధన్యవాదాలు. హల్లెలూయా.